హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో అందరికీ ఆరోగ్యకరమైన ఉపయోగపడే అవిసె గింజల నువ్వుల వెల్లుల్లి కారప్పొడిని తయారు చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, మరి వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అవిసె గింజల పొడిని చేశారా? చేయలేదా? ఒకవేళ చేయకపోయినా, అవిసె గింజలు తెలియకపోయినా ఈ వీడియోని చూసి ఎలా చేయాలో నేర్చుకోండి. ఈ అవిసె గింజల పొడిని మనం ఇంట్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పొడిని తయారు చేసుకొని రైస్లో మొదటి ముద్దగా తింటే చాలా యూస్ఫుల్ అండి. అవిసె గింజలు చాలా హెల్తీ అండి. ముఖ్యంగా లేడీస్కి చాలా యూజ్ అవుతుంది. అంటే హెయిర్ లాస్కి కానీ, స్కిన్ గ్లో అవటానికి కానీ ఈ అవిసె గింజలు చాలా ఉపయోగపడతాయి. ఈ అవిసె గింజలు చూడటానికి మనకి ఎర్ర ఉలువల్లా ఉంటాయండి. చూడండి, వీటిని అవిసె గింజలు అంటారు. ముందుగా ప్యాన్ వేడెక్కిన తర్వాత చిటపటలాడే వరకు ఈ అవిసె గింజల్ని వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లోనే ఉంచి 2-3 నిమిషాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని సైడ్కి పెట్టి అదే ప్యాన్లో నువ్వులు వేసుకోవాలి. దీనికి మనం నువ్వులను యాడ్ చేసి చేస్తున్నాం కనుక నువ్వులలో కాల్షియం చాలా బాగా ఉంటుంది. నువ్వులను మనం డైలీగా తీసుకుంటూ ఉండాలి. నువ్వులను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా పర్వాలేదు. వీటిని కూడా చిటపటలాడే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం జీలకర్రని యాడ్ చేయాలి. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిలో 15 ఎండుమిరపకాయలు, అలానే కొంచెం కరివేపాకును వేసి వేయించుకోవాలి. మన వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలా అన్నీ వేయించిన వాటిని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. అన్నింటినీ ఒకేసారి వేయకుండా ఒకదాని తర్వాత ఒకటిని పౌడర్ చేస్తూ లాస్ట్లో మొత్తం అంతటిని కలిపి మిక్సీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోకండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఈ పొడిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పొడిని అంతటిని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి మనం వాడుకోవచ్చు. ఈ పొడిని వేడి వేడి అన్నంలో మొదటి ముద్దగా తింటే చాలా ఆరోగ్యం అండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎంతో ఆరోగ్యమైన ఎన్నో పోషకాలను మనకు అందించే అవిసె గింజల నువ్వుల వెల్లుల్లి కారప్పొడిని సింపుల్గా ఇంట్లోనే చేసేసుకుందామా? ఈ పొడిలో తగినంత ఉప్పు వేసి మరొక్కసారి మిక్సీ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందండి? నచ్చిందా? చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలు కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.